ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి వందనాలండి. నా పేరు హదస్సా గ్రేస్. విబిఎస్ క్లాస్ 11వ రోజున అడుగు పెట్టామండి. దేవుని నా మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, మహోన్నతుడ, అద్భుతాలు చేయడా ఆ చివరి కార్యం జరిగించి దేవా నీకే వేలాగా వందాలయ్యా. గడిచిన కాలం నుంచి కాలం ప్రేమిస్తుందని కాపాడుతున్నావు దేవా, నీకే వేలాగా వందాలయ్యా. విబిఎస్ క్లాస్ 11వ రోజున అడుగు పెట్టడానికి నువ్వు ఇచ్చిన మహిమ కృపను బట్టి నీకే వేలాగా వందాలు చూసుకోవడం రాజా. పాటలో కానీ వాక్యం కానీ మీరే తోడు నడిపించండి అయ్యా. వీడియో చూసే ప్రతి ఒక్కరిని దేవుని ఆశీర్వదించమని అందరినీ చేస్తున్నాం నడుతున్నా పరమ తండ్రి. ఆమె పాట పాడుకొచ్చండి. కంటి పాపను కాయురే పల నన్ను కాచెడి యేసయ్యా. చంటి పాపను తగువమ్మరా దాచెడి నాయ్యా. చంటి పాపను కాయురే పల నన్ను కాచెడి యేసయ్యా. చంటి పాపను తగువమ్మరా దాచెడి మాయ్యా. నీవేగా నీడగా తోడుగా నీతోనే నేను జీవింతును. నీకన్నా మిన్నగా ఎవరైనా నాకు నీవే చాలయ్యా. కంటి పాపను కాయురే పల నన్ను కాచెడి యేసయ్యా. చంటి పాపను తగువమ్మరా దాచెడి మాయ్యా. మార్పులేని మచ్చరపడని ప్రేమ చూపించినావు. దీర్ఘకాలం సహనము చూపే ప్రేమ నేర్పించినావు. మార్పులేని మచ్చరపడని ప్రేమ చూపించినావు. దీర్ఘకాలం సహనము చూపే ప్రేమ నేర్పించినావు. ఇది ఎవరు చూపించని ప్రేమ, ఇది లాభం ఆశించని ప్రేమ, ఇది ఎవరు వెలవని ప్రేమ, ఇది మరణం వరకు కరుణను చూపిన ప్రేమ. కంటి పాపను కాయురే పల నన్ను కాచెడి యేసయ్యా. చంటి పాపను తగువమ్మరా దాచెడి మాయ్యా. హల్లెలూయా. ఓకే, చెప్పుకుందామండి. పాపం మన శరీరంలోనికి అడుగు పెడతా కారణం ఏమిటంటే మొదటిగా సాతాను మనల్ని పాపం చేయమని ప్రేరేపిస్తాడు తప్ప బలవంతం చేయడు. మనం ప్రేరేపణకి లోబడకుండా ఉండాలి. లోబడితే మన శరీరంలోనికి పాపము వస్తుంది. రెండవదిగా లోకంలో మనం ఒకసారి అడుగు పెట్టామంటే మనలోకి పాపం అడుగు పెట్టినట్టే. కాబట్టి లోక సహవాసంతో మనము ఉండకూడదు. ఒకవేళ లోక సహవాసంతో స్నేహంతో మనం ఉన్నామంటే పాపం మన శరీరంలోనికి అడుగు పెడుతుంది. మూడోదిగా హృదయం అన్నిటికన్నా మోసకరము. హృదయ ఆలోచన కాకుండా దేవుని ఆలోచన కలిగి ఉండాలి. ఒకవేళ హృదయ ఆలోచన కలిగి ఉంటే మన శరీరంలోనికి పాపం అడుగు పెట్టినట్లే. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.